మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో రెండో రోజుకి చేరుకున్నాయి. ఇవాళ సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపనున్నారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తీర్మానానికి కూన రవికుమార్ ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనంత వరకు అసెంబ్లీకి వెళ్లేది లేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. మండలి సమావేశాలకు హాజరు కావాలని ఎమ్మెల్సీలకు జగన్ సూచనలు చేశారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. నేడు అసెంబ్లీ సమావేశాలు ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు చేరుకున్నాయి. అయితే నిన్న ప్రారంభమైన సభలకి సంబంధించి రెండు సభలను ఉద్దేశి అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ 8 నెలల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకమైన పరిపాలన సాగింది, ప్రజలకి ఏ రకంగా పథకాలు అందించారు, ఇవన్నీ కూడా గవర్నర్ తన ప్రసంగంలో చదవడం జరిగింది. అదేవిధంగా అటు పూర్తి స్థాయి ఈ బడ్జెట్ తొలిసారి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఇటు గవర్నర్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు నిన్న గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తీర్మానం అయితే ఈ రోజు సభలో జరగనుంది. ఇటు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యి మండలి సమావేశాలు ఉదయం 10 గంటలకి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు నుంచి ఈ సభకి సంబంధించి ఈ రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చెప్తున్నారు. ఈ ధన్యవాదాల తీర్మానానికి సంబంధించి విప్ గా ఉన్న కోన రవికుమార్ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. దానికి సంబంధించి బలపరుస్తూ సభ్యులు ఆ ప్రసంగం పైన వారు సంబంధించి అభిప్రాయాలు సభలో పంచుకునే అవకాశం ఉంది. సభ్యులందరూ మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇక నిన్న ఏదైతే గవర్నర్ ప్రసంగం సమయంలో ఉదయం 11 నిమిషాల తర్వాత ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే వైసీపీ ఈ సభని బాయ్కాట్ చేస్తూ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామంటూ కూడా వైసీపీ నేతలందరూ కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు రాని పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు అటు మండలికి సంబంధించి కూడా మండలికి ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యే విధంగా కూడా అది జగన్ వైసీపీ ఎమ్మెల్సీలకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అక్కడ కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం చేస్తారు. రేనా క్రాంతి, థ్యాంక్ యూ.